పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 23వ వాక్యమును చదువుదాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అపోస్తుల కార్యాల గ్రంథములో 11వ అధ్యాయం 23వ వాక్యములో వ్రాయబడిన లేఖనాన్ని, చదవబడినటువంటి లేఖనాన్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినండి. ఆ రోజుల్లో అనగా అతడు అనగా బర్నబా, పై వాక్యంలో రాయబడింది అతడు అంటే బర్నబా అని. ఆ రోజుల్లో అనగా పైన 19వ వాక్యంలో రాయబడింది స్టెఫెన్ విషయములో కలిగిన శ్రమను బట్టిన ఆ సమయాల్లో అని దాని అర్థం. బర్నబా స్టెఫెన్ విషయంలో కలిగినటువంటి శ్రమలను బట్టి చెదిరిపోయినటువంటి యూదులకు తప్ప ఎవరికి వాక్యాన్ని బోధింపక ఫేనికే, కుఫ్రా, అంటియోక్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సంచరించుచు దేవుని గూర్చినటువంటి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరు? బర్నబా. ఆ ప్రకటించుచున్నటువంటి రోజుల్లో లేదా ఆ సమయంలో కలిగినటువంటి శ్రమల ద్వారా చెల్లా చెదురైపోయారు. ఎటు పడితే అటు చెదిరిపోయారు. వారికి సువార్తను అందిస్తున్నాడు. దేవుని కృపను బట్టి ఆ చోటికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రజల మధ్యకి వచ్చి సంతోషించి ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను అని. ఏంటి ఆ హెచ్చరిక? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను అని. ఎందుకు హెచ్చరించవలసి వచ్చింది అంటే వారి హృదయం చెదిరిపోయింది. ఎందుకు అంటే వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి. అందుకు దేవుని కృపయందు సంతోషంతో వారి మధ్య చేరి ఈ గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను.
ఈ పూట ఎందుకు మనకిది ఈ వాక్యములు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడంటే, మనలను చూచిన దేవుడు, మన పరిస్థితులను చూచిన దేవుడు, మన కుటుంబాల స్థితిగతులను చూచిన దేవుడు, మనలను పరిశీలిస్తున్నటువంటి ఆ ప్రభు చెదిరిన హృదయాలను బట్టి, అధైర్యపడుతున్న హృదయాలను బట్టి, చెల్లాచెదురైనటువంటి వ్యక్తులను బట్టి, శ్రమలలో ఉండి వాటిని తట్టుకొని తాలుకోలేక, ఎదిరించి ఒడ్డాడలేక, వాటిని అధిగమించలేక, శ్రమలలో కృంగిపోయి ఎటు తోచని స్థితులలో ఉండి, ఏమి చెయ్యాలలో తెలియని పరిస్థితుల్లో ఉండి విశ్వాస హృదయాన్ని అస్థిరపరుచుకున్నారే, వాటిని బట్టి ఈ పూట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే స్థిరముగా లేని హృదయములో చూచిన దేవుడు అస్థిరత్వాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువును స్థిరమైన హృదయముతో హత్తుకోవాలి. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డ, ఏది స్థిరము కాదని అందరికీ తెలుసా? ఈ లోకము శాశ్వతము కాదని అందరికీ తెలుసా? తెలుసు. స్థిరమైనది ఏమిటో, శాశ్వతమైనది ఏమిటో కూడా చాలామందికి తెలుసు. ఒకవేళ దేవుణ్ణి ఎరగనటువంటి వారికి సహితం కూడా తెలుసు. నా మైండ్ సెట్లో నేను అనుకుంటున్నా చాలా వరకు తెలుసు ఈ ప్రపంచంలో. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలకు బహుబాటంగా తెలుసు. అయినా అస్థిరమైన ఈ లోకములో, శాశ్వతము కాని ఈ లోకములో స్థిరమైన దేవుణ్ణి హత్తుకొని ఎంతమంది జీవిస్తున్నారు? ఈ లోకంలో ఏది స్థిరం కాదండి, ఈ లోకం ఏది శాశ్వతం కాదండి అంటాం. కానీ దేవుడు ఒక్కడేనండి శాశ్వతం, దేవుడు ఒక్కడేనండి శరణ్యం అని అంటాం. కానీ ఎంతవరకు స్థిరమైనటువంటి దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నాం? ఎన్ని కుటుంబాలు స్థిరమైన హృదయముతో దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నాయి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు కదా, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అంటే అంత దయనీయమైన, దుర్బలమైన, దుర్మార్గమైన పరిస్థితుల మధ్య ఉన్నారు అని చెప్పక తప్పదు. కానీ బర్నబా దేవుని కృపను బట్టి సంతోషిస్తూ వీరికి తప్పక హెచ్చరిక చేయాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ వస్తున్న మాటే ఈ పూట నా ద్వారా మనందరితో హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభువును స్థిరమైన హృదయముతో హత్తుకొని జీవించాలి, ప్రభుపై ఆనుకొని జీవించాలి, ప్రభుపై ఆధారపడి జీవించాలి, ప్రభువులో నిలిచి జీవించాలి.
అని ఈ వాక్యం మనకు ప్రేమతో పునర్ఘాటించి తెలియచేస్తూ ఉన్నదే. దురదృష్టం ఏంటంటే చాలామందికి ఇలా తెలిసి కూడా దేవుని హత్తుకొని జీవించలేకపోతున్నారు. స్థిరమైన హృదయంతో, నిశ్చలమైన హృదయముతో, ఏంటయ్యా కారణం అంటే ఇదిగో ఇవే. ఏవి? శ్రమలు, కష్టాలు, బాధలు, సమస్యలు, అనారోగ్యము, ఇంకా వగేరా వగేరా చెప్పుకోలేనివి కొన్ని. అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బోలెడన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, స్టెఫెన్ శ్రమ ఎలాంటిదో తెలుసా? ఒక దినాన స్టెఫెన్ను పట్టుకొని ఊరి మధ్యకై తెచ్చి రాళ్ళు తీసుకొని కొడతా ఉన్నారు. బ్రతికి ఉండంగా ప్రజల మధ్య పెట్టి రాళ్ళతో కొడుతున్నారంటే ఇంకొకసారి ఆలోచన చేయి. అంతకంటే నీకు శ్రమలు ఎక్కువ ఉన్నాయి అంటావా? నేను తెలియక అడుగుతా. ఈ రోజున్న విశ్వాసులకు కావచ్చు లేదా ప్రజలకు స్టెఫెన్ కంటే ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్నారండి? చెప్పండి, అనుభవిస్తున్నారా? ఒక్కరిని చూపించండి. చిన్న వాటికి కూడా అలుగుళ్ళు, గొనుగుళ్ళు, చిన్న శ్రమలకు కూడా వెనుదిరగడాలు, వెనక్కెళ్ళడాలు, చిన్న వాటికి కూడా. మరి ఏం విశ్వాసం ఉన్నట్లు? ప్రభునందు ఎంత నమ్మకం ఉన్నట్లు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు శ్రమ వచ్చింది. ఏ శ్రమ అది? అగ్నిలో పడవేయడం. ఈ రోజుల్లో ఎక్కడైనా వచ్చిందా ఈ శ్రమ? ఉందా ప్రజల్లో, విశ్వాసంలో? కానీ ఆ రోజుల్లో అగ్నిలో పడవేసిన స్థిరమైన హృదయంతో దేవుణ్ణి హత్తుకున్నారు. రాళ్లతో కొట్టి చంపుతున్న స్థిరమైన హృదయంతో దేవుణ్ణి హత్తుకున్నారు. సింహపు బోనులో వేసిన స్థిరమైన హృదయంతో హత్తుకున్నాడు భక్తుడు. అంతకంటే శ్రమలు ఎవరు అనుభవిస్తున్నారు? అంటే విశ్వాసం మనది ఎంతవరకు ఉంది? ప్రభువు పట్ల మనకి ఎంత ఆసక్తి ఉంది? దేవుని పట్ల మనకున్న నమ్మకం ఎంత? ప్రభువుపై ఎంతగా ఆధారపడుతున్నాం? ప్రభువును ఆధారం చేసుకొని ఎంతవరకు నడుస్తున్నాం? ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఆలోచనలులే పాడులే. అదేదో ఉన్న ఇంత కొద్ది శ్రమనే ఏదో కొండంతగా ఊహించుకోవటం, కురింగిపోవటం, చిన్న అనారోగ్యాన్ని కొండంత ఊహించుకోవడం, మనసులో పడిపోవడం, ఉన్న సమస్యలే కొండంత ఊహించుకోవడం, మనసంతా
మనసులంతా బాధపడ్డాం. అరే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక జీవితంలో మనం ఉండడం ఇది అంత మేలైనది మనకు కాదని తెలుసు, అయినా చెదిరిపోతున్నారు చాలామంది, విడిచిపెడుతున్నారు చాలామంది, దూరం అవుతున్నారు చాలామంది, నమ్మకంలో సడలిపోతున్నారు చాలామంది, దేవుణ్ణి సమీపించలేకపోతున్నారు చాలా కుటుంబాలు. ఇది చెప్పక తప్పదు. సరే మరి ఏం చేయాలి? స్థిరమైన హృదయంతో ప్రభువును హత్తుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది? మంచిదేనా? నిజమే. శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబ కలహాలను బట్టి నిజమే విశ్వాసములో మేము లేదా దేవునిలో మేము ఉండలేకపోతున్నాం, చెదిరిపోతున్నాం, పడిపోతున్నాం, కృంగిపోతున్నాం, వెనకబడిపోతున్నాం. మంచిదే. అయితే ఏం చేస్తే ప్రభువును స్థిరంగా హృదయంతో హత్తుకొని ఉంటాం? ఆ విధంగా ఉంటే ఏంటి మాకు ఎలా మేము నడిపించబడగలం? వ్యక్తిగతంగా మా కుటుంబాలు ఎలా ముందుకు వెళ్ళగలం అని నీలో ఒక ఆలోచన కలిగితే వాటికి జవాబే ఈ పూట నేను పరిశుద్ధాత్ముని లేఖనాల ద్వారా తెలియచేస్తున్నాను. శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం. కూర్చో. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 34వ వాక్యం చదవండి. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో సిమోనియు, దమరియను స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు స్థిరమైన విశ్వాసముతో ప్రభువును హత్తుకున్నారు. దేవుని స్థిరమైన హృదయముతో హత్తుకొని జీవించాలి అంటే స్థిరమైన విశ్వాసం మనలో కావాలి, మనలో ఉండాలి. ఆ వాక్యం ద్వారా చెప్పబోయేది, ప్రభువును మన స్థిరమైన హృదయంతో హత్తుకొని జీవించాలంటే స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి. అంటే స్థిరమైనది ఎప్పుడు కదలదు. అవునా? కదులుతుందా? స్థిరమైన పేరులోనే ఉంది, అది దృఢంగా ఒకే చోట ఉండేది అని. అంతే కదా? అస్థిరమైనది అంటే అక్కడక్కడ కదిలేది, అక్కడక్కడ పెట్టేది. అంతేనా? అస్థిరమైన ఈ లోకములో స్థిరమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. స్థిరమైన హృదయంతో ప్రభుని హత్తుకోవాలంటే నువ్వేం చేయాల్సిన పనిలే. అయ్యా, నీ ఇండ్లు రాసి, నీ పొలం రాసి, లేకపోతే నీకు ఇచ్చే కూలి అంతా తెచ్చి దేవుని సన్నిధికి, నువ్వు జీతం అంతా దేవుని సన్నిధికి తెచ్చి, లేకపోతే నీకు కలిగిందంతా ఇడ విడిచిపెట్టు అని దేవుడు చెప్పడు. దేవుడు అది కాదు కోరుకునేదే. నీ విశ్వాసం స్థిరంగా ఉంటే చాలు నా ఎడల. ఏమండి? కానీ ఈ రోజున ఈ పూటున్న విశ్వాసం మరో పూట ఉందా? మరి స్థిరమైన విశ్వాసం అంటామా దాన్ని?
ఈ రోజున్న విశ్వాసం రేపు మరి స్థిరమైన విశ్వాసం అంటావా దాన్ని? ఈ రోజున్న విశ్వాసం ఇంకా 2 రోజుల క్రితం, లేదా ముందున్న 2 రోజులు, ముందున్న కాలము ఉంటుందా? ఉంటే ఇట్టెందుకు ఉంటుంది కదా? ఉంటే ఇట్టెందుకు ఉంటుంది? ఈనాడు విశ్వాసం కదులుతూ ఉంది. వేర్ల మటుకు కదలిస్తూ ఉన్నాడు ఎవడు? సాతానుడు. దేవుని యందలి విశ్వాసాన్ని వేర్ల మటుకు కదలిస్తున్నాడు. కొంచెం అవకాశం ఇస్తే దాన్ని కూడా పెళ్ళగిస్తున్నాడు, పీకేస్తున్నాడు. అందుకనే ఒక పూట ప్రభుత్వాలు ప్రార్థన చేస్తాం, మరొక పూట ప్రార్థన చేయలేం. ఒకరోజు దేవుని సన్నిధికి వస్తాం, మరొక రోజు దేవుని సన్నిధికి రాలేం. ఒకరోజు బాగా నవ్వుతూ ప్రభువును ఆరాధన చేస్తాం, మరొక పూట ఏడుస్తూ ఏం దేవుడవయ్యా అని నిష్ఠూరపడతాం. ఎందుకో? స్థిరమైన విశ్వాసం లేకయే. స్థిరమైన విశ్వాసం ఉంటే స్థిరమైన హృదయముతో ప్రభువును అత్తుకొని జీవిస్తా. విశ్వాసము అనేక రకాలండి. విశ్వాసము అనేక రకాలు ఉన్నాయి. స్థిరమైన విశ్వాసం ఉంది, అల్పమైన విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, దృఢమైన విశ్వాసం ఉంది. మరి నీ విశ్వాసం ఎలాంటిది? స్వల్పమైన విశ్వాసం ఉంది. మరి ప్రభులో నీ విశ్వాసం ఎంత? ఏది ఎంతవరకు ఉంది? ఎందుకంటే విశ్వాసి అని పిలువబడుతున్న మనం విశ్వాసము లేకపోతే, విశ్వాసి అన్న పదానికి అర్థం ఉందా? ఉందండి. అందుకనే చాలామంది విశ్వాసులకు బదులు వీరు పిశాచులు రా అంటున్నారు. మీకు తెలుసో లేదో? చాలా సిగ్గుచేటు కాదు? ఎందుకు అంటున్నారు? విశ్వాసములో కదలడం, ఎటు పడితే అట్లా ఉండటం, ఒక దృఢమైన లేదా ఒక స్థిరమైన విశ్వాసం లేక. అందుకనే బైబిల్లో దేవుడు అన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట ప్రభువు దగ్గరికి రావాలంటే, ప్రభువును హత్తుకోవాలంటే, ప్రభువు నమ్మాలి అంటే, ప్రభు కార్యాలు చూడాలి అంటే, ప్రభు దీవెనలు పొందాలి అంటే, ప్రభు చేత మనం నడిపించబడాలి క్షేమంగా అంటే, మనము మన కుటుంబాలు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా కొనసాగాలి అంటే విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసము లేకుండా ప్రభుకు ఇష్టలమై ఉండలేమో. మనలో ఉన్న విశ్వాసమే ప్రభుకు ఇష్టలుగా మారుస్తుంది మనల్ని. మనం ఎంత ఎక్కువ ప్రభు సన్నిధిలో విశ్వాసం కలిగితే అంత ఎక్కువగా ప్రభు మనల్ని ఇష్టపడతాడు. ఎంత తక్కువ విశ్వాసం ఉంటే అంత దూరం పెడతాడు. అట్ ద సేమ్ టైం విశ్వాసం, ఆ విశ్వాసం కొంచెం విశ్వాసం మనల్ని కదిలిస్తుంది, కదిలిక చేస్తుంది, స్థిరంగా ఉండనియదు. మనుషులు చెప్పే మాటలు నమ్మి విశ్వసించి ఆ మనుషుల మాటల ప్రకారంగా వింటున్నారే కానీ అసలు దేవుడు చెప్తున్న మాటలు మాత్రం లెక్క చేయట్లా మనిషి.
మరి అదెందో విడ్డూరం నాకు అర్థం కాదు. ఇందులో దేవుని పిల్లల సహితం అంటే బాధకరం. అంటే తెలియని వారి పరిస్థితి మనం ఏం మాట్లాడడానికి లేదు, వారికి తెలియదు కనుక, అన్యులు గనక. మనం విశ్వాసులం కదండి, విశ్వాసులాగానే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో, దేవుడి దగ్గరికి వచ్చిన వారిలో, లేదా దేవుడు ఏ ప్రాంతానికి ఏ చోటుకి వెళ్తున్నాడో ఆ చోట ఆ ప్రజల మధ్య ప్రభు చెప్పిన మాట ఒకటే, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది, నీ విశ్వాసం నిన్ను గొప్ప మార్పు తీసుకొని వస్తుంది, నీ విశ్వాసం నిన్ను నాకు దగ్గరగా చేరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసం నిన్ను పరలోకానికి చేరుస్తుందని పలుమార్లు పరిశుద్ధ గ్రంథములో ఆయన దగ్గరికి వచ్చిన వారి విషయాలు కావచ్చు, లేదా ఆయన వెళ్ళిన ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు కావచ్చు. అంతేగాని విశ్వాసం లేకుండా ఇదిగో కార్యం జరుగుద్దని ఎక్కడ చెప్పాడా? బైబిల్లో రాయబడి ఉంది, నీ విశ్వాసం లేకుండా నా కుమారులు అవుతారని ఉందా? ఎందరైతే నన్ను విశ్వసిస్తారో వారందరూ నాకు కుమారులై, ఎందరైతే నన్ను విశ్వసిస్తారో వారందరూ నా కుమార్తెలై. మరి దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కావాలంటే దేవుని యందు విశ్వాసం ఉండద్దు? శ్రమలు కష్టాలు బాధలు సమస్యలని మనం అంటున్నాం కదా, అనుభవిస్తున్నాం, అంటుకుంటున్నాం కదా. మరి వాటి నుంచి మనం విడుదల పొందాలన్నా కూడా దేవుని యందు విశ్వాసమే కదా. దేవుని కార్యం జరిగితే కదా విడుదలగా వచ్చేది. దేవుని కార్యం జరగకపోతే విడుదల ఎక్కడిది? చెప్పండి మీరే. ఒక వ్యక్తి మార్పు చెందాలన్నా దేవుని యందు విశ్వాసమేనండి. ఒక వ్యక్తి స్వస్థత పొందాలన్నా దేవుని యందు విశ్వాసమేనండి. ఒక కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలన్నా దేవుని యందు విశ్వాసం అండి. నువ్వు చేస్తున్న పనులు కావచ్చు, డ్యూటీలలో కావచ్చు, చదువుల్లో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, నువ్వు వెళ్ళే మార్గంలో కావచ్చు, చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, లేదా నీ ప్రయాణంలో, నువ్వు ఎక్కడ ఏ చోట ఏ కార్యం జరగాలన్నా ప్రభునందు విశ్వాసం. అందుకనే మోసే తన ప్రజలతో కూడా ఒక మాట చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా, నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎవరు? హత్తుకొనిన వారు. సజీవ్ అంటే దేవుని హత్తుకొనిన వారు కూడా ఉన్నారు కదా ప్రాణాలతో అని అంటాం సజీవులు అంటే కదా. ఆ ఉద్దేశమేనా? మనం బైబిల్ సెలవిస్తుంది, సజీవులే కదా నిన్ను స్తుతించేది, మృతులు పాతాళములోనికి దిగిపోవుదురు అని వ్రాయబడింది. అంటే సజీవులే ప్రభువును హత్తుకుంటారు. మనం హత్తుకున్నాం కాబట్టి నేటి క్షణం వరకు సజీవులం అంటే బ్రతికి ఉన్నవారా. మిగిలిన వారు సచ్చిన వారని అర్థం, మృతులు అని అర్థం. దాని అర్థం ఏంటంటే జీవించుచున్నామనే పేరు ఉంది కానీ మృతులమే అంటామే, ఆ టైప్. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు మనం సజీవులం కాబట్టి
ప్రభుని హత్తుకున్నాం కాబట్టి సజీవులముగా నేటి క్షణం వరకున్నా. మరి సజీవులముగా ఉన్న మనం సజీవుడైన యేసు నందు విశ్వాసం ఉంచామా? ప్రభువును హత్తుకునేంత విశ్వాసం, ప్రభు మనల్ని హక్కున చేర్చుకున్నంత విశ్వాసం. విశ్వాసం ఉంచకపోతే మనం ప్రభువును హత్తుకునే వారం కాదు. విశ్వాసం ఉంచిన వారమే ప్రభువును హత్తుకునే వారము. వారి విషయాలలో దేవుడు తప్పక నూతన అద్భుత కార్యాలే జరిగిస్తాడు, గొప్ప కార్యాలే జరిగిస్తాడు. నిన్ను వెంటాడుతున్న శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, అనారోగ్యం, అది ఏదైనా సరే, ఇది లోకములో ఉన్న వారికి అనగా మనకైనా ఇతరులకైనా ఇంకొక స్పెషలిస్ట్ వారికైనా ఇది అసాధ్యము, ఇది సాధ్యపడదు అన్నా కూడా దేవుడు సాధ్యం చేసి చూపిస్తాడు. ఎప్పుడు? విశ్వాసముతో ప్రభువును హత్తుకున్నప్పుడు. ఎందుకంటే ఆ రోజుల్లో అట్టి కార్యాలు, బలమైన కార్యాలు చేశాడు. ఆ రోజుల్లో చేసిన దేవుడు ఈ రోజుల్లో చేయడా? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మనలాగా ఇప్పుడు ఒకలాగా, ఇక కొద్దిసేపటికి మరొకలాగా, మరుసటి రోజుకి మరొకలాగా, మరలా వారం రోజులకు ఒక మరొకలాగా, నెలకు ఇలా ఇలా ఉండడు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అట్టి దేవుని బిడ్డలమైన మనం విశ్వాసంలో మార్పు రావచ్చా? ఒకవేళ మార్పు వస్తే ఏ విధంగా రావాలి చెప్పండి? ఇప్పుడు ఎవరైనా కానీ ఉన్న ఆశీర్వాదం, ఉన్న దీవెన, ఉన్నటువంటి అభివృద్ధి కంటే తక్కువగా, ఇంకా తక్కువ కావాలనుకుంటారా, ఎక్కువ కావాలనుకుంటారా? ఏ బుర్రన్నోళ్ళు, బుద్ధి ఉన్నోళ్ళు ఎవరు తక్కువ కావాలనుకోరు కదా. మరి విశ్వాసం తక్కువ కావాలనుకుంటారా, ఎక్కువ కావాలనుకుంటారా? ఎక్కువ కావాలి. ఎక్కువ ఎంత విశ్వాసం ఉంటే అన్ని కార్యాలు జరుగుతాయి. ఎంత అద్భుతంగా విశ్వాసం ఉంచుతాం అన్ని అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి తక్కువైపోతే, విశ్వాసం తగ్గిపోతే, అల్ప విశ్వాసం అయితే, స్వల్ప విశ్వాసం అయితే, అవిశ్వాసం అయితే, ఒకవేళ విశ్వాసం చెదిరిపోతే, చెడిపోతారు, చెదిరిపోతారు, పడిపోతారు, కృంగిపోతారు, లేవలేరు, దేవునికి దూరం అయిపోతారు. తద్వారా దేవుని కార్యాలు వ్యక్తులలో కానీ కుటుంబాలలో కానీ జరిగేదానికి ఆస్కారము ఉండదు. మన పితరుల విషయాలలో నువ్వు ఎవరిని అయినా పేరెత్తుకో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని మనం అంటుంటాం కదా. అలాంటి వారికి దేవుడవయ్యా, నాకు దేవుడవని. మరి అబ్రహాముకు ఉన్నంత విశ్వాసము, అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం మనకు కలిగి ఉండొద్దు? ఇస్సాకు కలిగినటువంటి విశ్వాసం మనలో ఉండొద్దు? యాకోబులో ఉన్నంత విశ్వాసం మనలో ఉండొద్దు? మోషేలో ఉన్నంత విశ్వాసం మనలో ఉండొద్దు? యెహోషువలో ఉన్నంత విశ్వాసం మనలో ఉండొద్దా? ఏలియా, ఎలీషాలో ఉన్నంత విశ్వాసం మనలో ఉండొద్దా? అవునా కాదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. శ్రమ వచ్చింది అంటే అక్కడ దేవుడు
నీకు మేలు చేయుటకై ప్రారంభించాడు అని అర్థం. నువ్వు నమ్ము, విశ్వసించు. లేఖనం సెలవిస్తుంది, శ్రమం దాని వెంట, కష్టాలు దాని వెంట, బాధలు దాని వెంట, సమస్యలు దాని వెంట, కీడు దాని వెంట రెండంతల ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి నీ కోసం. హల్లెలూయా. నిజం. అనంత మాత్రాన ఆ శ్రమలను బట్టి నువ్వు చెదిరిపోతే, లేదా వెనుకబడిపోతే, లేదా నువ్వు కృంగిపోతే, లేదా నీ విశ్వాసము సడలిపోతే ప్రభువును స్థిరమైన హృదయంతో హత్తుకోలేం. స్థిరమైన హృదయంతో హత్తుకోలేం. స్థిరమైన హృదయంతో ప్రభువును హత్తుకొని మనం జీవితాంతం జీవించాలి అంటే ప్రాముఖ్యంగా మనలో ఉండాలి విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం. అట్టి విశ్వాసం మన జీవితాలలో కలిగి ఉంటే ప్రభువును హత్తుకుంటాం, ప్రభువు మనల్ని హక్కును చేర్చుకుంటాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వెళ్తాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అలా లేదో, అలా కాదో, నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో, కొంచెమే అనుకుంటున్నావు కదా, స్వల్పంగా, అల్పంగా, లేదా అవిశ్వాసపు మాట్లాడుతున్నావు కదా, అవిశ్వాసపు మాటలతో ఆ విధంగా, లేదా విశ్వాసము లేని స్థితిలోనే నువ్వు మాట్లాడుతున్నావుగా, అలాంటి కార్యాలు జరుగుతాయండి. అంతే కదా. అది ఎవరైనా కావచ్చు. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా కూడా విశ్వాసాన్ని బలంగా మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ హృదయం ద్వారా ప్రభువును హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన హృదయాలలో కార్యాలు జరిగించి, ఆయన మొదటగా చేసే కార్యం ఏంటో తెలుసా? రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వాక్యం. ఈ శారీరకంగా అన్ని జరుగుతాయి విశ్వాసము ద్వారా అద్భుత కార్యాలు, కానీ ఆధ్యాత్మికంగా కూడా ఒక కార్యం జరుగుతుంది. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. రోమపత్రిక, అవి యేసు